కురుక్షేత్ర. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ వచ్చింది. వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ అది లెంత్ 30 minutes చూపిస్తుంది, కానీ 38 minutes. ఈచ్ ఎపిసోడ్ అయితే 20 to 25 minutes ఉన్నాయి. 10 minutes జస్ట్ స్క్రోలింగ్ టైటిల్స్ ఉంటాయి. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి టైటిల్స్ వేసుకుంటుంటే ఏం లేదు. నేను ఎపిసోడ్ లెంత్ కోసం ఇచ్చేస్తాను. అండ్ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేసరికి నాకైతే బాగుంది, నచ్చింది. అండ్ అన్నీ బాగాలేని వాటికి నచ్చిన ముందు మాట్లాడుకొని నచ్చని తర్వాత మాట్లాడతారు జనరల్గా రివ్యూవర్స్ అంటే. నేను నచ్చిన విషయంలో ముందు నచ్చను మాట్లాడతాను. అదేంటంటే ఫస్ట్ వన్, నాకు పద్మవ్యూహంలో ఎమోషన్ కనెక్ట్ కాలేదు అండ్ సరిగ్గా చూపించలేదు అనుకుంటున్నాను. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా తెలియదు, వాళ్ళు సరిగ్గా చూపించలేదో తెలియదు. నాకైతే పద్మవ్యూహం ఎపిసోడ్ నచ్చలేదు. నేను నిజంగా సీరియస్గా చెప్తున్నాను, యానిమేషన్ బాగాలేదని కాదు, నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను విక్రమాదిత్య ఛానల్లో పద్మవ్యూహం ఎపిసోడ్ చూసినండి రిపీట్స్లో. అండ్ నాకు ఇది వచ్చేసరికి ఈజీగా ఒక 10 minutes కానిచ్చేశారు. నాకు అక్కడ డ్రామా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ కాలేదు అండ్ తెలీదు, నాకు ఆ ఎపిసోడ్ అయితే కరెక్ట్ కాలేదు. ఇంకా యానిమేషన్ విషయానికి వచ్చేసేసరికి బాగున్నాయి, బాగాలేదని లేదు, అలానే బాగున్నాయి అని కాదు. మీకు ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది, సెకండ్ ఎపిసోడ్ నుంచి కరెక్ట్గా పోతుంది. యానిమేషన్లో నాకు చిన్న కంప్లైంట్ ఏంటంటే, నేను ఇది నా ఇన్స్టాగ్రామ్ స్టోర్లో కూడా పెట్టాను. భీముడి భీముడి యానిమేషన్ నాకు వర్కౌట్ అవ్వలేదు. భీముడి యానిమేషన్ వరకే వర్కౌట్ అవ్వలేదు, మిగతా వాళ్ళందరికీ ఓకే. అండ్ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏదో ఇంగ్లీష్ క్యారెక్టర్స్ని దింపి తెలుగు డబ్బింగ్ ఇప్పిస్తున్నారు అనిపించింది. కానీ వెబ్ సిరీస్ చూసినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ ఎక్కడ రాలేదు, బాగుంది. అండ్ దీనికి సీజన్ 2 కూడా వదిలేరు 9 episodes తర్వాత. ఇంకొక 2-3 episodes పెట్టేస్తే అయిపోయేది. నాకు తెలిసి సగం వర్క్ కూడా అయినట్టుంది మనకి ట్రైలర్ వేసారు లాస్ట్లో, అది కూడా పెట్టేస్తే అయిపోతుంది. అండ్ ఇప్పుడు దీంట్లో స్పాయిలర్ ఫ్రీ ఏం లేదు, కానీ కరెక్ట్గా మన ద్రోణాచార్య చనిపోయిన తర్వాత మనకి ఈ సీజన్ అనేది ఎండ్ అయింది. దాని తర్వాత ఓకే, డ్రామా చాలా ఉంటుంది, కానీ ఇంకో సీజన్ బదులు ఇంకో 3-4 episodes పెట్టేస్తే అయిపోతుంది కదా అన్నట్టు జస్ట్ నాకు అనిపించింది పర్సనల్ ఫీలింగ్. అండ్ మేకర్స్ ఇంకా డ్రామా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారేమో తెలియదు. అండ్ నాకైతే విషయాలు కూడా యాక్యురేట్గా అనిపించాయి. లైక్ డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏమన్నా తప్పులు ఎతకచ్చేమో, కానీ నాకైతే అంత తప్పులే అనిపించదు. నాకు మామూలుగా జనరల్ ఇది ఇలా అని తెలుసు, అదైతే ఓకే, నో ప్రాబ్లం నాకు అంతవరకు అయితే. అండ్ చూడండి, బాగుంది. ఎందుకంటే మహాభారతం మీద ఎపిసోడ్స్ వచ్చినాయంటే నాకైతే ఇష్టం, నాకు ఇష్టం కాబట్టి నేను కంపల్సరీ చూశాను. మిమ్మల్ని చూడండి అని ఫోర్స్ చేసే రైట్ నాకు లేదు, కానీ చూడండి, మీకు నచ్చుతుంది, అదైతే నేను చెప్పగలను, కరెక్ట్గా చెప్పగలను, అదైతే నాకు తెలుసు. అండ్ ఇట్లాంటి యానిమేషన్స్ ఇంకొన్ని వస్తే బాగుంటుంది. లైక్ సేమ్ ఎపిసోడ్స్ లాగే ఉంటాయి, కానీ ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క డ్రామా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు సపరేట్ టాపిక్ అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, మనం మొత్తం మహాభారతం కురుక్షేత్రం చూపించచ్చు. దాంట్లో జస్ట్ ఘటోత్కచుడు ఎపిసోడ్, ఘటోత్కచుడు ఫ్లాష్ బ్యాక్ నుంచి కావచ్చు. ఇంకోవైపు నుంచి మనం ఈ ద్రుపదుడు ద్రోణాచార్యుడు వైపు నుంచి చూపించచ్చు, ఇంకోవైపు ధృతరాష్ట్రుడి సైడ్ నుంచి చూపించచ్చు, ఇంకో సైడ్ కౌరవుల వైపు నుంచి చూపించచ్చు, ఇంకోవైపు పాండవుల నుంచి చూపించచ్చు, ఇంకోసారి కృష్ణుడి వైపు చూపించచ్చు. దీనివల్ల ఏమవుతుంది, నాకు ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను, నాకు అలా అనిపించింది, నాకు ఇష్టం అంతే, అది నాకు ఇష్టం కాబట్టి అలా చెప్తున్నాను. అండ్ వెబ్ సిరీస్ అయితే బాగుంది, బింజ్ వాచ్ చేసేస్తారు మీరైతే, బాగుంది. ఇదైతే నేను నమ్మకంగా చెప్పగలను. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, నాకు వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. మనకు అలాగే ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. కొంచెం నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాను, ట్రై చేయండి. ఎందుకంటే నాకు వాచ్ టైం కూడా ఇంపార్టెంట్, సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం. ప్లీజ్, బై.